భిక్షగాడు మరియు కుక్క. ఒక ఊరిలో ఒక భిక్షగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ గ్రామం గుండా తిరుగుతూ భిక్ష వేయించుకుని తన జీవితం గడుపుతున్నాడు. అతనికి చాలా మంచి మనసుండేది. అతను లభించిన అన్నం అంతా తినకుండా కొంత భాగం ఒక చిన్న కుక్కకి ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఆ కుక్క కూడా భిక్షగాడిని వదలకుండా ఆయన వెంట తిరుగుతుండేది. ఒకరోజు భిక్షగాడు చాలా రాత్రి వరకు తిరిగి అలసిపోయి చెట్టు నీడలో నిద్రపోయాడు. ఆ సమయంలో కొంతమంది దొంగలు అక్కడకు వచ్చి భిక్షగాడి దగ్గర ఉన్న చిన్న సంచిని కొట్టడానికి ప్రయత్నించారు. కాని వెంట ఉన్న కుక్క గట్టిగా మొరిగి దొంగలపై దూకింది. దొంగలు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. భిక్షగాడు మెలకువ వచ్చి జరిగినదంతా చూసి ఆశ్చర్యపోయాడు. తన మీద ప్రేమ ఉన్న కుక్క తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రక్షించిందని తెలుసుకొని దానికి ప్రేమతో తిండి పెట్టాడు. అప్పటినుండి కుక్కను తన బంధువుల్లా చూసుకున్నాడు. నైతికత. ప్రేమ మరియు దయ మనుషుల్ని మాత్రమే కాదు, జంతువులను కూడా మనతో బంధింపజేస్తాయి. మంచి మనసుతో చేసిన పనులు మనకెప్పుడో మేలుగా తిరిగి వస్తాయి.